హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా అచ్చం మనం రోట్లో నూరుకుంటే టమాటా పచ్చడి అనేది ఎంత కమ్మగా ఉంటుందో ఇలా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అనేది. మనం రోట్లో నూరుకుంటే మధ్య మధ్యలో పులుకులు తగులుతే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి ఇలా చేసుకుంటే. సో నేను మిక్సీ జార్లో ఎలా వేసానో అయితే చూపిస్తాను టమాటా పచ్చడి అనేది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు పల్లీలు అనేవి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. మంచిగా దూరగా ఫ్రై అయ్యే వరకు అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక బర్న్ అయిన స్మెల్ వస్తుంది. సో అలా దూరగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అనేవి కూల్ అయిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి మిక్సీలో వేయడానికి. ఇప్పుడైతే అదే ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. 1/2 కిలో టమాటాలకి కరెక్ట్ గా 15 పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. కొంచెం మీడియం గా కారంగా ఉండే పచ్చిమిర్చి. సో ఇంకా మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది. అలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి అనేది వాష్ చేసుకొని అలా కట్ చేసుకొని వేసుకోండి. అలా పచ్చిమిర్చి వేసేసుకొని ఎమ్మటే మూత పెట్టేసేయండి. ఒక 1 సెకండ్ తర్వాత మూత తీసేస్తే కొంచెం పచ్చిమిర్చి అనేది లైట్ గా అలా కొంచెం వేగి ఉంటాయండి. అప్పుడైతే ఒకసారి ఇలా కలిపేయండి. అప్పుడు మనకి పైకి ఎక్కడ ఆయిల్ అనేది చిందకొని ఉంటుంది. అలా అయితే పచ్చిమిర్చి అనేది పైన బబుల్స్ వచ్చి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూసారండి పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. అలా ఫ్రై అయిన పచ్చిమిర్చిలో ఒక గుప్పడు అయితే పుదీనా వేసేసుకోవాలండి. పుదీనా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేయకండి. పుదీనా కొంచెం ఒక గుప్పడు వేసేసుకొని గుప్పెళ్ళు సగం అయితే కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అలా మూత పెట్టేసుకొని మగ్గిపోయిన తర్వాత చూసారా అండి అలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే అలా ఒకసారి అయితే తిప్పేసుకొని మగ్గిపోయిన తర్వాత అలా మెత్తబడాలండి పుదీనా అండ్ కొత్తిమీర అనేది. దాంట్లో ఒక 10 అయితే వెల్లుల్లి అయితే వేసుకున్నానండి పొట్టు తీయకుండానే. వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ పచ్చి స్మెల్ కూడా వస్తుందండి వెల్లుల్లి అనేది ఫ్రై చేయకపోతే. డైరెక్ట్ గా మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా టమాటా పచ్చడి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పచ్చిమిర్చితో ఒక 2 సెకండ్స్ అన్నా లేకపోతే 1 సెకండ్ అన్నా ఇలా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోనే ఒక 2 స్పూన్స్ అయితే నేను అక్కడ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. నువ్వులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మీ దగ్గర నువ్వులు కనుక లేనట్టయితే ఒకసారి నువ్వులు లేకుండా కూడా ట్రై చేసి ఒకసారి అయితే నువ్వులు ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నువ్వుల ఫ్లేవర్ అయితే నచ్చుతుంది టమాటా పచ్చళ్ళలో. ఇప్పుడైతే ఆ నువ్వులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు చూసారా మనం వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే జీలకర్ర పచ్చిమిర్చి వేగేటప్పుడే వేసుకోండి. నాకు ఇలా అలవాటు అయ్యి ఇంకంతే వేసేసాను నేను. ఇప్పుడు ఆ జీలకర్ర కూడా మంచిగా అయితే వేపేసుకున్నానండి. చూసారు కదా అలా జీలకర్ర కూడా చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 1/2 కిలో టమాటాలు వేసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇక్కడే వేసుకోండి. టమాటాల్లో ఉప్పు మగ్గితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దాంట్లో కల్లుప్పు వేసుకుంటానండి. నేను ఏ పచ్చళ్ళు చేసినా కూరలు చేసినా కల్లుప్పు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కూరలకి అన్నా పచ్చళ్ళ కన్నా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. టమాటాలు అనేవి మనకి జస్ట్ పైన ఉన్న స్కిన్ అనేది మగ్గిపోతే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేసినా కూడా మళ్ళీ టమాటా పచ్చడి అనేది మనకి తినేటప్పుడు గుజ్జు గుజ్జుగా అనిపించదు. కొంచెం ఎండిపోయినట్టు అలా ఉంటుంది టమాటా పచ్చడి అనేది మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా మిక్సీ వేసిన తర్వాత. సో మనకి టమాటాలు అనేవి జస్ట్ మగ్గితేనే సరిపోతుందండి, వేగకూడదు. చూసారా అలా కొంచెం నీరు ఉడుతుందండి, ఎందుకంటే మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు దాంట్లో జస్ట్ గోళీ సైజ్ అంత చింతపండే వేసుకోండి. ఎక్కువ వేయకండి. చింతపండు వేయిపోయినా పర్లేదండి, బట్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మారిపోతుందండి. చింతపండు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే టమాటాలు అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అలా మగ్గించుకోవాలి. స్కిన్ అనేది అలా విడిపోయేదాకా అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి టమాటాలు అనేవి కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాము. అచ్చం అయితే మిక్సీ జార్లో నేను చూపించినట్టయితే వేసుకోండి. మీకు రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అంతే ఉంటుంది ఇలా చేసుకుంటే. చూసారా అనేది టమాటాలు అనేది ఎక్కువ మరీ వేపలేదు నేను. అలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి, అది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొక 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసేసుకోండి. ముందేమో 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసేసుకొని కచ్చా పచ్చగా అయితే ఫస్ట్ మిక్సీ వేసుకోవాలండి. ఒకేసారి గట్టిగా తిప్పేసేయకుండా ఇలా పొలుగ్గా అయితే మిక్సీ వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. కొంచెం పొలుకులు ఉండాలండి, అప్పుడే మనకు టమాటాలు వేసిన తర్వాత టమాటాలు అండి ఇది పర్ఫెక్ట్గా మెదుగుతుంది. ఒకేసారి ఇది మెత్తగా వేసిన తర్వాత టమాటాలు వేసినా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది పచ్చడి అనేది. ఇలా పొలుగ్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో మనం కూల్ అయిన తర్వాత ఇలా టమాటాలు కూడా వేసేసుకొని
ఇలా అయితే జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి అంతే. ఒక పల్స్ ఇచ్చిన తర్వాత చూసారండి అచ్చం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అంతే ఉంది కదా పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి టేస్ట్ ఇస్తుందండి పచ్చడికి. నేను చూపించినట్టయితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. దాంట్లోనే పోపు దినుసులు లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే పోపు దినుసులు ఎండుమిర్చి మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో లాస్ట్లో కొంచెం కరేపాకు అయితే వేసేసుకొని కరేపాకు కొంచెం అలా చిటపట్లు ఆడిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాడు. మీకు కావాలనుకుంటే వెల్లుల్లి ఒక 2-3 ఇక్కడ దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి మీకు ఫ్లేవర్ ఇంకొంచెం కావాలనుకుంటే. ఇప్పుడైతే ఆ తాలింపు అనేది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 సెకండ్ కొంచెం తాలింపు అనేది కూల్ అవ్వాలంటే అలా కూల్ అయిన తర్వాత ఈ టమాటా పచ్చడి కూల్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల మనకి ఈ తాలింపు అనేది అక్కడక్కడ క్రంచీగా తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసేసుకొని పక్కనే బాయిల్డ్ ఎగ్ అన్న ఆమ్లెట్ అన్న పెట్టుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతమని ఖచ్చితంగా అంటారండి మీరు. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పచ్చడి అనేది. అచ్చం నేను చూపించినట్టు టమాటా పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది ఒక కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ టమాటా పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ టమాటా పచ్చడి అనేది మనం బయట పెట్టుకుంటే 2 days నిల్వ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ మనం వాటర్ వేయలేదు కాబట్టి. బట్ ఇంట్లో వాళ్ళు అయితే మీకు అసలు 2 days కూడా ఉంచారండి. ఒక్క రోజులోనే తినేస్తారు. ఎంత చేసినా కూడా ఈ టమాటా పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఈ టమాటా పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది ఒక కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ videos, please like, share and subscribe.